మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలన్నా కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లోనే చూడండి. సో ఇక్కడ ఫార్మ్స్ ఆప్షన్లో మీకు వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇందులో ఏమేమి ఉంటాయి చూడండి. మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మనకు డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ లిస్ట్ వస్తుంది. తర్వాత యూనివర్సిటీ టైప్, ప్రైవేట్ యూనివర్సిటీ, తర్వాత క్యాంపస్ యూనివర్సిటీ ఇలా ఉన్నాయి కదా యూనివర్సిటీస్. ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ విండోస్లో మీకు కాలేజ్ లిస్ట్ కనిపిస్తుంది చూడండి. 1 by 1 అన్ని కాలేజెస్ ఇక్కడ మీకు ఇలా మీరు కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క కాలేజ్ డిస్ప్లే వస్తుంది. సో మీరు ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఎలా ఇవ్వాలంటే అందరికీ ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేశారనుకోండి, మీకు చాలా కాలేజ్ లిస్ట్ వస్తాయి, అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఇవ్వాల్సిన ఆప్షన్స్ ఏ డిస్టిక్ అయితే ఫస్ట్ ఇస్తున్నారో డిస్టిక్ వైజ్గా 1 by 1 సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం బెస్ట్. ఇప్పుడు ఒక డిస్టిక్ సెలెక్ట్ చేశారనుకోండి, ఆ డిస్టిక్ సంబంధించి ఇక్కడ కాలేజెస్ అన్నీ డిస్ప్లే వస్తాయి. ఈ కాలేజ్లో ఉన్న బ్రాంచెస్ కూడా 1 by 1 ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏసీఈ కాలేజ్ సంబంధించి సివిల్, సిఎస్సి, ఈసీ, త్రిబుల్ ఇలా కాలేజ్ సంబంధించిన అన్ని బ్రాంచెస్ డిస్ప్లే వస్తాయి. మీరు యాడ్ చేయాలనుకున్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో. ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే రైట్ సైడ్ మీకు ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సిఎస్సి ఉంది ఫస్ట్ ఆప్షన్ మీది ఆ కాలేజీలో. ఏసీఈలో ఫస్ట్ సిఎస్సి సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏసీఈలో మళ్ళీ సిఎస్సి స్పెషలైజేషన్, సిఎస్ఎం కానీ సిఎస్డి కానీ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే సెకండ్ ఆప్షన్ యాడ్ అవుతుంది. ఇలా ప్లస్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రైట్ సైడు మీకు కాలేజెస్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. మీరు యాడ్ చేసిన ఆప్షన్స్ యొక్క కౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎన్నైనా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు మీరు. సో ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీరు ఒకవేళ మిస్టేక్గా సీరియల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వలేదు, సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి సివిల్ ఉంది, త్రిబుల్ ఉంది, ఈసీ ఉంది, కానీ నాకు ఈసీఈ సెకండ్ కావాలి, త్రిబుల్ థర్డ్ కావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు స్క్రీన్లోనే ఇక్కడ యారో బటన్స్ ఉన్నాయి చూడండి, అప్, డౌన్, డిలీట్, ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరైతే ఆప్షన్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈసీఈ నాకు సెకండ్ ప్లేస్లో కావాలంటే అప్ యారో బటన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే ఈసీఈ మనకు సెకండ్ నెంబర్కి వెళ్తుంది. అలాగే ఇప్పుడు సివిల్ ఉంది, సివిల్ నాకు థర్డ్లో రావాలి, ఇంకా సివిల్ నేను ఫస్ట్ ఇచ్చాను మిస్టేక్లో అనుకుంటే సివిల్ ఆప్షన్ పైన డౌన్ అనే యారో బటన్ ఉంది కదా, డౌన్ అని క్లిక్ చేస్తూ ఉంటే ఒక్కసారి క్లిక్ చేస్తే ఒక ఆప్షన్ షఫుల్ అవుతూ ఉంటుంది. అంటే 1, 2, 3 ఉంది కదా, 3 టైమ్స్ క్లిక్ చేస్తే మీరు థర్డ్ ఆప్షన్కి సివిల్ వస్తుంది. ఇలానే ఏ ఆప్షన్ అయినా సరే మీరు అప్లోకి తీసుకెళ్ళాలన్నా డౌన్లోకి తీసుకెళ్ళాలన్నా సీరియల్ ఆర్డర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇచ్చిన ఆప్షన్ అసలు నాకు నేను మర్చిపోయి ఇచ్చాను, లేదంటే మిస్టేక్లో సెలెక్ట్ చేయడం వల్ల వచ్చింది, ఆప్షన్ అవసరం లేదంటే డైరెక్ట్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, డిలీట్ పైన క్లిక్ చేయగానే ఈ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ డిలీట్ అయిపోతుంది, మీకు సీరియల్ నెంబర్ కంటిన్యూ అవుతుంది. సపోజ్ ఇప్పుడు త్రిబుల్ ఉంది, త్రిబుల్ నేను సెకండ్ ఆప్షన్ ఉంది, క్లిక్ డిలీట్ అని క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది డైరెక్ట్గా త్రిబుల్ డిలీట్ అయిపోయి ఈసీఈ సెకండ్ నెంబర్కి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయడంలో ఎటువంటి మిస్టేక్ చేస్తే అనవసరంగా టెన్షన్ పడకండి. ఇక్కడ అప్ బటన్ యూజ్ చేస్తారా, డౌన్ లేదంటే డిలీట్ బటన్ యూజ్ చేసుకొని మీ ఆప్షన్ సెఫుల్ చేసుకుంటూ డిలీట్ చేసుకోవచ్చు. మరి డిలీట్ చేసిన ఆప్షన్ నేను లాస్ట్లో యాడ్ చేయాలనుకుంటున్నానంటే ఎస్, మళ్ళీ డిలీట్ చేసిన ఆప్షన్ ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ ఆప్షన్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇలా మీరు ఆప్షన్స్ యాడ్ చేసిన తర్వాత అందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే చూడండి, స్క్రీన్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సేవ్, ఇంకొకటి ఫ్రీజ్. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయకండి. ఒక్కసారి ఫ్రీజ్ చేశారంటే ప్రజెంట్ మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిపోతాయి, లాక్ అవుతాయి. మీరు మళ్ళీ ఎడిట్ చేయడం, ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేయడం, డిలీట్ చేయడం, న్యూగా కాలేజ్ యాడ్ చేయడం అనేది రాదు. ఎందుకు అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయగానే ఏమొచ్చింది చూడండి, సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అదే ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్ క్యాండిడేట్ కెనాట్ యాడ్ ఆర్ మాడిఫై ద ఆప్షన్స్ ఆర్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద సీక్వెన్స్ డూ యూ వాంట్ టు ప్రాసెస్. సో అర్థమైంది కదా, ఒక్కసారి ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే యాడ్ చేయడం, మాడిఫై చేయడం, డిలీట్ చేయడం ఏది ఉండదు. కాబట్టి అనవసరంగా ఫ్రీజ్ అనే బటన్ పైన క్లిక్ చేయకండి.
మీకు తొందర ఏమీ లేదు. సేవ్ చేసినంత మాత్రాన మీ ఆప్షన్స్ ఫ్రీజ్ అవ్వవు అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. సేవ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆప్షన్స్ లాస్ట్ డే రోజు కంప్లీట్గా ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి అందరూ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. మీ ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. మీరు మళ్ళీ ఇక్కడ మరి ఎన్నిసార్లు అయినా చేయొచ్చు ఆప్షన్స్ అంటే, మీరు సేవ్ చేస్తే కనుక లాస్ట్ డే వరకు ఎన్ని టైమ్స్ అయినా మీరు లాగిన్ చేసి ఆప్షన్స్ ఎడిట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అలాగే షఫుల్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా సేవ్ పైన క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ యొక్క డిస్ప్లే వచ్చేస్తుంది. ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని ఆప్షన్స్ కౌంట్ వస్తుంది. దీన్ని ప్రింట్ అని క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ సేవ్ అవుతాయి. సేవ్ చేసి పెట్టుకోండి. ఇలా కంప్లీట్గా ఆప్షన్స్ అన్నీ ఇవ్వండి. థ్యాంక్ యూ.